ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న క్రిస్టల్ గార్డెన్లో ఆదివారం సాయంత్రం మైనారిటీ సోదరుల కోసం ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ వరంగల్ మేయర్, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఆచరిస్తున్న ఉపవాస దీక్షకు గౌరవం తెలుపుతూ ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు, మైనారిటీ సోదరులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ, గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. షాదీఖానాల నిర్మాణం, ముఅజ్జన్లు, ఇమాంలకు నెలవారీ గౌరవ వేతనాలు, మసీదులు, ఆషూర్ఖానాలు, జెండాగడ్డల, దర్గా అభివృద్ధికి నిధులు కేటాయించడం వంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ హయాంలో విస్తృతంగా జరిగాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీల సంక్షేమంలో ఆ స్థాయిలో చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పలు పనులు ఇంకా పూర్తి కాలేదని కూడా ఆయన ప్రశ్నించారు. మరి మీరు 4 లక్షలు కాకుండా నిల్వ నీడ లేకుండా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి, ఫారెస్ట్ మినిస్టర్ మరి ఆమె చెట్లు ఎట్లా తీయడానికి చెప్పింది, అక్కడ మైనార్టీలకు నీడలు లేకుండా ఎట్లా చేసింది, ఇవాళ ఏ పద్ధతితో వాళ్ళు ఉంటున్నారని చెప్పిన. ఇంతకుముందు సోదరుడు చెప్పిండు, కరోనాలో మీరు అందరికి సాయం చేసిళ్ళు, ప్రతి రంజాన్ వస్తే కూడా అందరికి గౌరవంగా చూసిళ్ళు అని చెప్పి 3 ఏళ్ల బట్టి ఏం లేదని చెప్పిళ్ళు. ఖచ్చితంగా కార్పొరేటర్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు అలాయి బలాయి ఇస్తారు, సురుమాలు రాసుకుంటారు, అస్తర్లు రాసుకుంటారు, టోపీలు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద షేర్వాళ్ళు వేసుకుంటారు, పెద్ద పెద్ద టోపీలు పెట్టుకుంటారు. మీరే వాళ్ళే మీరు అన్నట్టుగా మంచి కమలాసన యాక్టింగ్ చేస్తారు. కానీ దిల్ మే रहना गंगा जमुना तहजीब ये पूरा सब लोगों को दिल में रहना, उनका नेता का दिल में रहना, उसमें उनका दिल में गंगा जमुना तहजीब नहीं है, उनका दिल में पूरा विनाश करने को कोशिश कर रहा, पूरा ऑल कम्युनिटीज विनाश करने को कोशिश कर रहा. इसलिए आप 3 साल से देख रहा, उनका एटीट्यूड क्या है देख रहा. मैं सिर्फ एमएलए से इतना काम किया, किधर मिलाते उधर मिला, तुम चैलेंज करते माइनॉरिटी के वास्ते मैं कितना काम किया, मैं ओपन चैलेंज करते, मैं किया उन विनाश कर रहा, मैं किया उन विनाश करना. एक एग्जाम्पल बोलता हूं, सुपर स्पेशलिटी हॉस्पिटल है वो पेंडिंग है, बस स्टैंड है पेंडिंग है, शादी खाना है पेंडिंग है, और मस्जिद का काम भी पेंडिंग है, मस्जिद का क्या क्या पेंडिंग है, ओसीटी में पेंडिंग है, उधर लेबर कॉलोनी में पेंडिंग है, पाठक महिला में पेंडिंग है. कितना लोगों को क्या सोच रहा, क्या बोलते हैं हिंदी में, తుంటను కిందేసి మొద్దునెత్తుకున్నట్టు అయిపోయింది. అది తుంట కాదు, మొద్దు కాదు, పెద్ద అనకొండ అని నేను చెప్తాను. పెద్ద అనకొండను మెడకేసుకుంటారు. रमजान के महीने में खैरात जो करते हैं हम, जो रमजान के महीने में जो गरीबों को कपड़े नहीं मिलते, जो गरीब कपड़ा नहीं पहन सकता, वैसे लोग को मैं और हमारे प्रदीप राव साहब हम सब मिलके ये मदद करते. हर सालाना ये मदद होती है हमारे पास. तो आज से नहीं है ये मदद, आज 20-25 साल से हम, जब से मेरे वालिद साहब का इंतकाल हो गया, ये साहब मेरे लिए एक वालिद साहब कैसे, एक मेरे बड़े भाई कैसे है, और हर फंक्शन हर खुशी हर गम में साहब मेरे साथ रहते और हम मिलकर ये डिस्ट्रीब्यूशंस करते रहते. हर घर का मेरा जो भी काम है बगैर साहब के कोई काम मेरे पास नहीं हुआ, और साहब के पास भी मैं भी वैसे ही जाता हूँ. तो लिहाजा हर सालों साल ये तकसीम कपड़ों का करते रहते हैं हम लोग. तो इंशाल्लाह अगले साल और अच्छे से अच्छा करेंगे. अल्लाह से यही दुआ है और आप सबका बहुत बहुत शुक्रिया.